తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. హైదరాబాద్ ఎగ్ కుర్మా. కర్రీస్ లో ఎన్ని ఉన్నా సరే హైదరాబాద్ ఎగ్ కుర్మా టేస్టే వేరు. ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా బాగా ఇష్టపడే ఈ హైదరాబాద్ ఎగ్ కుర్మా ఎలా తయారు చేయాలో మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా ఒక మూకుడులో కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసి కలిపి వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుని, ఆ తర్వాత తెల్ల నువ్వులు, జీడిపప్పు వేసి కలిపి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని మొత్తాన్ని ఒక మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్లో కొద్దిగా నీరు పోసుకుని అందులో కారం, ధనియాల పొడి వేసి పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, బాగా వేగించుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు, పుదీనా వేసి బాగా కలిపి, ఆ తరువాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు బాగా కలుపుకుని అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తరువాత ఆయిల్ ఉన్న గిన్నెలో ముందుగా కలిపి పెట్టుకున్న గ్రేవీ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టాలి. ఆ తరువాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు ఈ గ్రేవీలో వేయాలి. పైన కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తరువాత బౌల్లో సర్వ్ చేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే హైదరాబాద్ ఎగ్ కుర్మా రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.